మీరు వెళ్ళి పని ఏమైంది? కాయా పండా? మోసం జరిగింది లక్ష్మి. డిపాజిట్ కట్టాను. 2 రోజులు ఆగిరా ఉద్యోగం ఇస్తామన్నారు. స్వయంగా అడ్రస్ తీసుకొద్దామని అక్కడే ఆగాను. తీరా 3వ రోజు వెళ్లేసరికి ఆఫీస్ మూసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళు ఇలాగే చాలా మందిని మోసం చేశారని. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అయ్యో, అలాగా? లక్ష్మి, ఉద్యోగం రాలేదు సరికదా, నువ్వు ఇచ్చిన డబ్బు కూడా. ఏంటి మాస్టారు, మీకు ఉద్యోగం రాలేదని నేను బాధపడుతుంటే ఆ డబ్బు గురించే మాట్లాడతారేంటి? అదేమిటి లక్ష్మి, అది నువ్వెంతో కష్టపడి కూడా పెట్టిన డబ్బు కదా. అయ్యో, ఆ డబ్బు విషయం మర్చిపోండి మాస్టారు. అది నా దగ్గర ఉన్నప్పుడు నేను సుఖపడింది లేదు, అది పోయాక నాకు వచ్చిన కష్టం లేదు. అదిగో మీరు అలా ముఖం పెడితే ఏం బాగుండరు. అలా నవ్వుతూ ఉంటే ఎంతగా ఉంటారు. నవ్వండి మాస్టారు. లక్ష్మి, నిన్ను చూస్తుంటే నిజంగా నాకు అసూయగా ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా. పదండి పదండి. పోస్ట్ మాస్టర్ గారు, ఎవరికండి పుస్తకాలు? నేను ఏదైనా లైబ్రరీ పెడుతున్నారా? లేదండి, పద్మ, అదే మన మున్సిపల్ గారు అమ్మాయి. ఆ అమ్మాయి పట్నం నుంచి వచ్చింది, అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటుంది. అలాగా? అయితే నాకు చిన్న సాయం చేస్తారా? ఆ అమ్మాయి పుస్తకాలు చదివేగానే నాకు వచ్చి తెచ్చివ్వండి. బాబు, ఈ కష్టాలు నాకొద్దు. ఈ రోజు పుస్తకం తెచ్చిమ్మంటావు, రేపు అందరూ ఏదో పెట్టి ఇచ్చేస్తావు, ఆ తర్వాత నాకు వస్తాయి కష్టాలు. మీరే వెళ్ళి తెచ్చుకోండి మాస్టారు. అమ్మాయి గారు, హాయ్. ఎప్పుడొచ్చారు అమ్మాయి గారు? మీరు వచ్చారని తెలిసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసాను. బాగున్నారా? ఏమే ఒళ్ళు ఎలా ఉంది? ఎప్పటి నుంచే కొత్త అలవాటు? ఇదిగో నన్ను మామూలుగా పద్మాన్ పిలువు. భలేవారు అమ్మాయి గారు, చిన్నప్పుడంటే కలిసి ఆడుకున్నాం. ఇప్పుడు మీరు పెద్దారైపోయారు, పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదువుకొచ్చారు, గొప్పింటారు. మిమ్మల్ని గోబ గుయ్యమంటుంది, జాగ్రత్త. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, ఆడుకున్నాం, పాడుకున్నాం. ఇదిగో ఇప్పుడు నేను పెద్దయితే మాత్రం నువ్వు అట్టాగే ఉన్నట్టు. నన్ను పద్మాని పిలవ్వే. ఎట్టాగండి? పద్మాని పిలవమంటుంటే అదే ఎట్టాగండి? ఎట్టాగా? ఇట్టాగా పద్మ అంటాలేదా? పద్మమ్మ గారు. అరే తమ్ముడు, కూర్చోరా. నేను కూర్చోను. అంత కోపం ఎందుకురా? నాకెందుకు కోపం? ఉమా పెళ్లి గురించి ఎన్ని ఉత్తరాలు రాశాను, ఒక్కదానికైనా సమాధానం రాశావా అని. ఏం చేయమంటావురా, పరిస్థితులు అలా ఉన్నాయి. నీకు తెలియందే ఉంది, చెప్పు. చూడక్కయ్య, పరిస్థితుల స్థితి మారిపోయింది. మీకు మంచి రోజులు వచ్చాయి. ఏమిట్రా నువ్వు అనేది? ఒక బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. కుర్రవాడు, చదువుకున్నవాడు, పేరు శివరాం, మంచి ఉద్యోగంలో కూడా ఉన్నాడు. అమ్మాయి ఫోటో చూపించాను, అబ్బాయికి నచ్చింది. అంతవరకు వినడానికి బాగానే ఉంది, కానీ కట్నాలు, కానుకలు, పెళ్లి ఖర్చులు కనీసం 4-5 వేలైనా కావాలి కదా. మంచి సంబంధం అక్కయ్య. అది సరేలేరా? అది సరేలే, నచ్చుతాడేమిటి అక్కయ్య? నీకు కావాల్సింది ఏమిటి? పెళ్లి కూతురికి ఒక పట్టు చీర, అది వాళ్ళ ఖర్చే. అమ్మాయి మెడలో తాళికొలుచు. బంధువులందరూ కలిస్తే నాతో 50 మంది, అంతా కలిసి 2.5 కన్నా ఎక్కువ దక్కయ్యా. సరేలే, అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడదాం. మావయ్య మజ్జిగ. నాకెందుకమ్మా? లేవండి, దెబ్బ తగిలిందా? అదే ఉండండి, ఉండండి. ఏదండి, ఏదండి, చేయబట్టండి.
కొంచెం మండుతుందంటే పోయి 1 గంటలో అంతా తగ్గిపోతుంది. నీకు నాటు వైద్యం కూడా తెలుసా? ఏదో ఈ ఊరికి వచ్చా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ఈ ఊర్లో మీకు ఎలా పుట్టిపోతుందండి? ఈ ఊరు వాళ్ళ ఏంటి మీరే అలా అడిగితే నేనేం చెప్పేదండి. నేను ఈ ఊర్లో పుట్టాననే కానీ ఊహొచ్చినప్పటి నుంచి పట్నంలోనే పెరిగాను. ఏదో సెలవులకు వస్తానా వద్దే పోదనుకోండి. అందుకనే పోస్ట్ లో పుస్తకాలు మ్యాగజైన్లు తెప్పించుకుంటారన్నమాట. అవునా? మీకెలా తెలుసు? మొన్న పోస్ట్ మాస్టర్ గారు తీసుకొస్తుంటే చూశాను. స్కూల్లో ఉన్నంతసేపు నా కాలక్షేపం అయిపోతుంది, కానీ ఆ తర్వాత పొద్దుపోవడమే కొంచెం కష్టంగా ఉంది. అందుకని ఆ పుస్తకాలు మీకు కావాలంటారు అంతేనా? కరెక్ట్ పాయింట్ పట్టించారు. మీకు అభ్యంతరం లేకపోతే తప్పకుండా ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ మాత్రానికేనా? ఇరుగు చూడండి, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మా ఇంటికి రావచ్చు, అడగొచ్చు. అవి మీ వెంట వచ్చేస్తాయి. అలాగేనండి. హలో మాస్టర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి ఆనందరామ రాసిన ఆశాజ్యోతి, చాలా బాగుంది, చదవండి. పుస్తకం ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? కబురు చేస్తే నేనే వచ్చి తీసుకునేవాడిగా. నాకు ఇంట్లో ఏం తోచలేదు, అందుకని నేను వచ్చాను. థ్యాంక్స్. చదివి వెంటనే ఇచ్చేస్తా. అర్జెంటుగా చదివి నిదానంగా పంపించండి. అలాగే. పాపా, మాస్టర్ గారు ఇంటికి వెళ్ళారా? లేదు, ఇటుగా వెళ్ళారు. మాస్టర్ గారు, మాస్టర్ గారు. ఓ మీరా? నమస్తే మాస్టర్ గారు. నమస్తే. ఏమిటి ఈ వేళప్పుడు? 2 రోజుల నుంచి మీ దర్శనమే లేదే. కొత్త పుస్తకాలు ఎన్నేగా వచ్చాయి. మీరు చదవకుండా నేను అడగడం ఏం ధర్మం చెప్పండి. నేను ఎప్పుడో చదివేశాను, తీసుకోండి. థ్యాంక్స్. మాస్టర్ గారు, కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీకేమైనా అభ్యంతరమా? నోను, పదండి. మాస్టర్ గారు, ఉమ్, నాకు చిన్న ధర్మ సందేహం. ఏమిటి? మీరు నిజంగా BA చదివారా అని. అదేమిటి అలా అడుగుతున్నారు? అది కాదు, మీరు ఇంతవరకు థ్యాంక్స్ అన్న మాట తప్ప మరో మాట మాట్లాడే, అందుకని. బాలేవరే, మీరు కూడా జోక్స్ వేస్తారే. ఇంట్లో మాట్లాడడానికి మనుషులే లేరండి. అమ్మా నాన్నతో ఎంతసేపు అని మాట్లాడతాం, ఏమని మాట్లాడతాం? అర్థమైందా? ఆ? అయింది అయింది. ఏమైంది? పట్నంలో హడావిడిగా బిజీగా బ్రతకడం అలవాటైన వాళ్ళకి ఇలాంటి పల్లెటూళ్ళలో బ్రతకడం కాస్త బోరే. కానీ ఈ ప్రశాంత వాతావరణంలో పసిపాపం లాంటి అమాయకులైన ఈ ప్రజల మధ్య బ్రతకగలిగితే ఇంతకన్నా స్వర్గం లేదేమో అనిపిస్తుంది. మొదట్లో నాకు కాస్త బోరుగానే ఉండేది, కానీ ఇప్పుడు అది అలవాటైపోయి హాయిగా ఉంది. ఈ మనుషులతో కలిసి మీరు ఎలా బ్రతకగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చెప్తే తెలిసేది కాదు. ఆ భావం మనలో కలగాలి. మాట వరుసకి మనం గుడికి వెళ్ళేమే అనుకోండి, దర్శనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది అనుకోండి, అది కొందరికి బోరు కొడుతుంది. కానీ భగవంతుడి మీద మనసు నిలుపుకున్న భక్తుడికి మాత్రం కాలం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తులు కాగలరా? మీరు బోర్కు అలవాటు పడిపోయారు, అందుకే ఏదో కొత్త అర్థాలు చెప్తున్నారు. అది కదండి, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఈ ఊరు నాకు చాలా నచ్చింది. నేను నమ్మను. లేదండి, నిజంగానే. నేను నమ్మను. నిజంగానే నచ్చిందండి. సర్లేండి, వేరేదైనా టాపిక్ గురించి మాట్లాడదాం. అవును, మీకు ఈ ఆడ రచయిత్రుల్లో ఎవరంటే ఇష్టం? నేను ఎవరిని చూడలేదండి. పర్వాలేదే, మీరు కూడా బాగా జోకులు వేస్తున్నారే. అవును, బాగా పొద్దుపోయినట్టుంది. ఐమ్ సారీ. గుడ్ నైట్. ఏ వయసులో ఆ ముచ్చటని నీకు పెళ్లి కూడా చేసిస్తే మా బాధ్యత తీరిపోతుంది. ఎందరితోనో చెప్పాను, ఒక్కటి కూడా మంచి సంబంధం దొరకడం లేదు. ఏమ్మా, నీకు ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నావు? నేను కావాలనుకోవడం ఏమిటి? నీకెలాంటి మొగుడు కావాలో నువ్వే చెప్పాలి గాని. కుర్రాడ ముచ్చటిగా ఉంది, గుణవంతుడైతే చాలుగా, అంతకంటే ఏం కావాలి? ఆహా, ఒకవేళ ఏదైనా పెద్దంటి సంబంధం కావాలనుకుంటున్నావేమోనని. రేపు కాపురం చేయబోయేది నువ్వు. మీ ఆనందం కంటే మాకు కావాల్సింది ఏముంది? ఏమిటి మీరు అదే విషయం మాట్లాడుతున్నారన్నమాట? ఏ విషయం నాన్న? అదేనమ్మా, నీ పెళ్లి విషయం.
నేను మంచి సంబంధం చూసి వచ్చాను. అలాగా ఏమిటండి చెప్పలేదు. ఏ ఊరు, ఎవరు కుర్రాడు, ఎలా ఉంటాడు? చాలా చక్కగా ఉంటాడు. ఆస్తిపాస్తున్నాయా? ఎందరికీ ఎంతకాలం ఎంత దానం చేసినా తరగనంత ఆస్తి ఉంది. అబ్బా, అంత పెద్ద జమీందారులన్నమాట. ఆ ఆస్తులు కాదే, అవి మనకే ఉన్నాయిగా. విద్యయను దివ్యధనంబు అఖిలార్థ కోటికి పూర్తిగా నిచ్చినం తరుగబోదు అని అన్నారే పెద్దలు. కుర్రాడు బాగా చదువుకున్నవాడు, పైగా నాకు నచ్చాడు. అబ్బా, సంపద అసలు విషయం చెప్పండి. ఇందుకు ఎవరా కుర్రాడు? మన బడిపంతులు వెంకటేశ్వరరావు. ఇంత చేసి చివరికి బడి పంతుల సంబంధమా? ఏ ఆ మాట అమ్మాయిని చెప్పని. ఏమ్మా, నీకు ఇష్టమేనా? పోనీ నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం. నాన్న, నాకు తెలుసమ్మా. ఆ, ఏమిటండి మీకు తెలిసింది? అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అది నాకు తెలుసు. నీకు తెలియదా? తెలుసుకో. రేపు ఉదయం వెళ్ళి ఈ సంబంధం ఖాయం చేయబోతున్నాను. పద. మున్సబ్ గారా, రండి రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదమ్మా, ఒక మంచి పని మీదే మీతో మాట్లాడదామని. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. ఏమంటారు? ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంది, ఇంకా పెళ్లి కాలేదు. అక్కయ్య పెళ్లి అయితేనే గాని తను పెళ్లి చేసుకొని అంటున్నాడు అబ్బాయి. ఈ అమ్మాయినా? ఆ, మొట్టమొదట చూసినప్పుడే అనుకున్నాను కుర్రాడు చాలా బుద్ధిమంతుడే. ఇప్పుడు బాధ్యత తెలిసిన యోగ్యుడని కూడా అర్థమైంది. అదేనండి, వాళ్ళ నాన్నగారు వీడు చిన్నప్పుడే పోయారు. ఉన్నవన్నీ అమ్మి చదివించాను. ఏదైనా పెద్ద ఉద్యోగం వస్తుందేమో అప్పో సప్పో చేసి పిల్ల పెళ్లి చేద్దామనుకున్నాం. అది రాలేదు. ఎంత పొదుపుగా చేసినా 3-4 వేలు కావాలి కదండి. ఇంతకీ అమ్మాయికి సంబంధం ఏదైనా చూసారా? సంబంధాలు సిద్ధంగానే ఉన్నాయండి. డబ్బు చేతిలో ఉండాలే కాని వారం రోజుల్లో పెళ్లి జరిపిస్తానని మొన్న మా తమ్ముడు వచ్చి చెప్పి వెళ్ళాడు. మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను. ఇంటికెళ్ళి ముందు 5,000 పంపిస్తాను. మీరు ఊరు వెళ్ళి అమ్మాయి పెళ్లి ముగించుకుని రండి. పర్వాలేదమ్మా, మీరేం సందేహించకండి. సంబంధాలు కలిశాక ఆ అమ్మాయి నాకు పరాయిది కాదుగా. వస్తాను. ఈలోగా మీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. మాస్టారు మాస్టారు, ఆగండి ఆగండి. చెరుకు తీసుకోండి, చాలా బాగుంది. ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? అదే లక్ష్మి, ఆ రోజు నీ దగ్గర తీసుకున్న 1000 రూపాయలు. అబ్బాబాబా మాస్టారు, నేను చూస్తూనే ఉన్నాను. ఆ డబ్బు పోయిన దగ్గర నుంచి మీరు అదోలా ఉంటున్నారు. అవును లక్ష్మి, అది నా డబ్బు అయితే నేను అంతగా బాధపడను. ఈవేళ కాకపోతే రేపైనా కష్టపడి సంపాదించగలనే ధైర్యం ఉంది నాకు. కానీ ఆ 1000 రూపాయలు నువ్వు ఎంతగా కష్టపడి కూడబెట్టావో ఆలోచిస్తే. చూడండి మాస్టారు, డబ్బు విలువ దాని అవసరాన్ని బట్టి. అది ఉన్నా పోయినా ఒకటే నాకు. ఇప్పుడు దాంతో నాకు అవసరం లేదుగా. లక్ష్మి, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు. చూడండి మాస్టారు, మీ అవసరానికి నేను ఇస్తానని మీరు అనుకున్నారా? అలాగే నాకు అవసరం వచ్చిందనుకోండి, మీలాంటి వాళ్ళు ఎవరో ఇస్తారు. అయినా మీరు మాటి మాటికి ఆ డబ్బును గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుందా? మాస్టారు మాస్టారు. లక్ష్మి, ఇలా చీకు చింత లేకుండా నవ్వుతూ బ్రతికి నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా అసూయగా ఉంది. మాస్టారు, నన్ను చూస్తుంటే మీకు పుట్టి అసూయేనా? మాస్టారు, మీ అమ్మని అక్కని పోషించడానికి మీరెంతో కష్టపడుతున్నారు. మీ అక్కకు పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న మీ జీవితానికి ఒక అర్థం ఉంది. మరి నాకు లక్ష్మి, ప్రతి జీవికి అర్థమూ ఉంది, పరమార్థమూ ఉంది. కాకపోతే కొందరికి అది తొందరగా స్ఫురిస్తుంది, మరికొందరికి ఆలస్యంగా తెలిసొస్తుంది, అంతే. అంటే
నా జీవితానికి కూడా ఒక అర్థం ఉందంటారా? తప్పకుండా. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. లక్ష్మి, ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు నేనే పరిగెత్తుకుని వస్తాను. నీ జీవితానికి అర్థము పరమార్థం